ఎన్టీఆర్ జయంతికి మీరు గోదావరి జలాలు తెచ్చి ఎన్టీఆర్ ఘాట్లో సమాధిని శుద్ధిపరిచారు. దీనికి కారణం ఏంటి? ఇందాక చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ వ్యతిరేకంగా స్థాపించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిని జీబు కూడా ఎక్కడానికి అవమానంగా భావించి జీ వెనుక పరిగెట్టించాడు. అది చూసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు బాధపడి ఒక ఆక్రోశంతో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కొరకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ స్థాపించారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మైత్రివనంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆవిష్కరణ చేశారు. దేని గురించి చేశారు? ఎన్టీ రామారావు మీద వాళ్ళు కొనుక్కుపోతున్న ప్రేమ కాదు, అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ని ఆకర్షించి రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఈ యొక్క సెటిలర్స్ ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పన్నుతున్నటువంటి పన్నాగం. అంటే సార్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కానీ ఆయన చంద్రబాబు మనిషిగానే చూస్తారు చాలా మంది. దీనికి ఏమంటారు? చంద్రబాబు మంచిగా చూస్తే, చంద్రబాబు మన మంచిగా చూస్తే అది ఇద్దరికి ఓకే ఉండొచ్చు. కాకపోతే ఒక పార్టీకి సిద్ధాంతాలు అనేది ఉంటుంది. ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతాలు ఉంటుంది. సిద్ధాంతాలని విస్మరించిన తర్వాత ఆ పార్టీ అనేది బతకదు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అదే జరిగింది ఇక్కడ. ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి అనుకూలమా, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం అనుకూలమా అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ యొక్క హైకమాండ్ లో కూడా రేవంత్ రెడ్డి మీద ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ అయ్యింది. ఇక్కడ బీజేపీ అలయన్స్ లో, ఎన్డీఏ అలయన్స్ లో కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం అయిపోయి బీజేపీతో అలయన్స్ ఉంది, ప్రభుత్వం ఏర్పాటులో ఉంది, ప్రభుత్వం అక్కడ నడుపుతుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ తో ఉన్నటువంటి అనుకూల వైఖరి, అక్కడ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ అయ్యింది. దీంట్లో ఏమైపోతుంది, దాంట్లో ఇలాంటి విషయానికి ఆర్జం పోసింది మొన్న మహానాడు వేదిక పైన ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఒక పోలిట్ బ్యూరో, తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీలో దొరకదు, ఆంధ్ర అనే పదం అక్కడక్కడ దొరుకుతుందని చెప్పేసి యావత్ తెలంగాణని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇంకొక ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ కి ఎడ్యుకేషన్ మించి విద్యాశాఖ మంత్రులు, తెలంగాణకి విద్యాశాఖ మంత్రి లేడు, మా దురదృష్టం అని చెప్పి. అంటే ఇది తప్పిదం వాళ్ళది కాదు. స్తోమత లేలను తీసుకొచ్చి వేదికను ఎక్కించిన వాళ్ళు తప్పు. అనేక మానం ఒప్పుకుంటున్నారు. వాళ్ళ వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి గెలిచే స్తోమత లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పోలిట్ బ్యూరోలో కూర్చోబెట్టి వాళ్ళని అధికార ప్రతినిధి చేస్తే ఇలాంటి దళితుల మాటలు వస్తాయి, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. అదేమైపోయింది, ఇక్కడ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల కుటుంబాలను కూడా ఒక్కరోజు లేచి ఏ విధంగా అంటామని చెప్పేసరికి నేను ఆ రోజు 11 మీడియాలకు అడ్రస్ చేసి మీడియా పరంగా యావత్ తెలంగాణ సమాజానికి, అమరవీరుల కుటుంబాలందరికీ కూడా నేను మీడియా పరంగా క్షమాపణ కోరుతాను. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అన్కండిషనల్ అపాలజీ చెప్తున్నాను. ఇంకోటి 24 గంటల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేను ప్రెస్ రిలీజ్ ఇప్పిస్తాను, మెసేజ్ ఇప్పిస్తాను. ఇది అలాంటి వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఆలోచన లేకుండా మాట్లాడిన వ్యాఖ్యలు తప్ప తెలుగుదేశం పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయదని చెప్పేసి నేను మెసేజ్ ఇప్పిస్తానని చెప్పిన 24 గంటల్లో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా మెసేజ్ ఇప్పించడంలో నేను ఆ రోజు సక్సెస్ అయ్యాను. ఆ రోజు ఖమ్మంపాటి గారు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు చెప్పి ఇలా ప్రాబ్లం అవుతుందని చెప్పిన తర్వాత వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా మెసేజ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ వివాదం సర్దుమణిగింది. ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అలా వ్యాఖ్యలు, తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా తెలంగాణ పదమే డిక్షనరీలో కనిపించిన పార్టీలో కొనసాగిస్తే తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా? డెఫినెట్లీ ఎవరిని చిన్నపిల్లలన్నా వ్యతిరేకమంటారు. సో నేనేం చేసినాను, మీరు ఎవరి రికమెండేషన్ ద్వారా, ఎవరి పైరువీల ద్వారా ఈ యొక్క నలుగురిని, పనికిరాని నలుగురిని, స్తోమత లేని నలుగురిని మీరు పొలిట్ బ్యూరోలో వేశారు. ఒకరిని అధికార ప్రతినిధి, ఇద్దరిని అధికార ప్రతినిధి చేశారు, ఇద్దరిని పొలిట్ బ్యూరో చేశారు, మిగతా కమిటీ మొత్తం నిర్వీర్యం చేశారు. సరే, వాళ్ళు నలుగురిని పెట్టుకుని నలుగురు ఇక్కడ పార్టీ నడిపితే స్తోమత ఉందా? స్టేజ్ మీదకి మాట్లాడే అవధానం లేదు. అంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర
ఎన్ని శాఖలన్నా పెట్టుకోవచ్చు. అది ఇంగిత జ్ఞానం లేకుండా ఒక అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి చెప్పుకొని అక్కడ మీరు స్టేజ్ పైన మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలంగాణకు లేదంటే ఎంత విడ్డూరం అది. అప్పుడు ఏం అడుగుతారు అందరూ? అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని తీసుకొచ్చి మీరు అక్కడ పదవులు ఇచ్చారు. నేను చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యేస్ కి అందరు కూడా లెటర్ రాశాను. ఈ నలుగురిని ఇమ్మీడియట్లీ మీరు సస్పెండ్ చేస్తేనే ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బతుకుతుంది. లేకుంటే తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తే తెలంగాణ వాదులు, అమరవీర కుటుంబాలు తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీలో ఉందో ఇప్పుడు విమానం చేసి చూపించబోతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఈ నలుగురిని సస్పెండ్ చేసి సస్పెండ్ చేస్తే వాళ్ళ మీద పార్టీ పరంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటేనే తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలం అని చెప్పేసి మెసేజ్ పోతుంది. లేకుంటే తెలంగాణకు వ్యతిరేకం అనిపిస్తుంది. అంటే పేర్లు ఏమని చెప్పగలుగుతారా? పేర్లు ఏముందండి, ఒక మహిళని తీసుకొచ్చి ఆమె జాతీయ అధికారుల ప్రతి చెప్పారు. ఆమె ఏదో ప్రొఫెసర్ అని చెప్తుంటది, డాక్టర్ చెప్తుంటది అని చెప్తుంటది. ఒక ప్రొఫెసర్ కి ఇంత ఇంగితం జ్ఞానం ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి దగ్గర ఎన్ని పోర్ట్ఫోలియోలు ఉండాలి, ఎన్ని శాఖలు ఉండాలా, ఎన్నైనా ఉండొచ్చు. ముఖ్యమంత్రికి ఉన్నటువంటి విచక్షణ అధికారం అని చెప్పేసి తెలియదా? అంత తెలియని వాళ్ళని తీసుకొచ్చి మీరు ఎవరో చేసిన రికమెండేషన్ వల్ల మీరు అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మహానాడు లాంటి మహావేదిక పైన జ్యోతి ప్రజ్వలన చేపిస్తారు, అలాంటి ఉపన్యాసాలు ఇప్పిస్తారు. ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఇంకొకటి పోలిటి బ్యూరో అదేదో ఊపుల ఎమ్మెల్యే గెలిచాడు, ఆ రోజు అన్నగారి యొక్క ఊపుతోటి ఎమ్మెల్యే గెలిచాడు, అదేదో అయిపోయింది. ఇప్పుడు అతను తీసుకొచ్చి పోలిటి బ్యూరో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఎంత, ఆయనకు ఉన్నటువంటి స్తోమత ఎంత, ఆయన కెపాసిటీ ఎంత అంటే పోలిట్ బ్యూరో ఎలాంటి వాడికి ఇవ్వాలి? యనమల రామకృష్ణుడు, మళ్ళీ తర్వాత ఇంకా చాలా పెద్ద మనుషులు, సీనియర్స్ అందరు కూడా, అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు చేసినటువంటి పదవులు, అలాంటి పదవులు అనామకులకు ఇస్తే ఇలాంటి అడ్డదొడ్డంగా మాట్లాడు. ఇది ఒక పార్టీ యొక్క అధిష్టానం యొక్క తప్పిదం. ఎవరి రికమెండేషన్ వల్ల ఇలాంటి వాళ్ళకు, స్తోమత లేని వాళ్ళకు, అర్హత లేని వాళ్ళకు పదవులు ఇచ్చారు, అది గ్రహించి వాళ్ళని ఫస్ట్ పార్టీ నుంచి వాళ్ళని బర్తరఫ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ పార్టీని యాక్టివేట్ చేయాలి, ఇక పార్టీని నడిపించాలనుకుంటే మళ్ళీ మాలాంటి కొత్త వాళ్ళని, మాలాంటి వాళ్ళని తీసుకొచ్చి అధికారం అప్పచెప్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ముందుకు పర్యటిస్తాం తెలంగాణ. అంతే తప్ప ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? వాళ్ళకి ఇంకా సబ్జెక్ట్ తెలియదు, ఏం తెలియదు. మైకి ముందు పెడితే పటేల్ పట్వారిగిరి వ్యవస్థ, మళ్ళీ మేము ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, అవి పాత చింతకాయ పచ్చడి చెప్పడం తప్ప ఇంకా వాళ్ళకి తెలిసింది ఏం లేదు. ఇప్పుడున్న పోలిట్ బ్యూరోలు మీరు కూడా ఈ మధ్య ఇంటర్వ్యూ చేశారు కదా, ఏం చెప్పారు? అదే 20 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తుంది తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, మాతో కంపేర్ చేసుకొని మాతో మాట్లాడాలి. అదే అభివృద్ధి కాదని ఆయన, తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో కోల్పోయి ఇక్కడ అధికారం లేక 23 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాలు తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి 2004 నుంచి అధికారం లేదు. దాదాపు 22-23 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాలు అధికారం లేదు. మీరు చేసినటువంటి అభివృద్ధి, అప్పుడు పుట్టిన పిల్లగాడు ఇప్పుడు ఎవరు తెలియదు. ఇంకా మళ్ళీ అభివృద్ధి కాదు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు, మీ ప్రణాళిక ఏంది, ఇప్పుడు ఏం చేయగలుగుతాము, ఇప్పుడు ప్రజలను ఎదుర్కొన్న సమస్యల పైన మనం ఏం చేస్తున్నాము, ప్రజలకు ఏ విధంగా మనం ఆసరాగా ఉంటున్నామని అది ఇంపార్టెంట్ తప్ప ఎప్పుడో మా తాతలు చేశారో మేము చేసామో అన్నది కాదు కదా. అది ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడు ఐటీ మొత్తం ఏమేం చేశారని చెప్తున్నారు. అది ఒక 15 సంవత్సరాల కింద అది మాట్లాడడానికి కరెక్ట్ ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా మేమే తెచ్చాం, మొత్తం సాఫ్ట్వేర్ అంతా మేమే తెచ్చామని చెప్పి ఈరోజు మాట్లాడుతుంది కదా చంద్రబాబు మీద మాట్లాడతారు. ఈ పోలిట్ బ్యూరోలకు అంతే తెలుసు, అదే మాట్లాడతారు. కానీ ఇక్కడ సరే అనుకుందాం, చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఇక్కడ ఐటీ ఇంప్రూవ్ అనుకుందాం. మళ్ళీ బెంగళూరులో ఎవరు ఉండాలి? చంద్రబాబు నాయుడు గారు ఆత్మ ఉందా? ఇంతకంటే చండీగఢ్ లో ఉంది కదా, నోయిడాలో ఉంది కదా.